Clausius-Mossetti relation అన్నమాట. ఇక్కడ ఇది it describes the relation between macroscopic quantity of dielectric constant and microscopic quantity of polarizability అన్నమాట. So relation between macroscopic concept of dielectric constant and మైక్రోస్కోపిక్. ఇక్కడ కాన్సెప్ట్ వద్దులేండి, క్వాంటిటీ మ్యాక్రోస్కోపిక్ క్వాంటిటీ. ఇక్కడ కాన్సెప్ట్ అంటే ఇది కాదు, వాల్యూస్ లో చూపిస్తుంది. సో మైక్రోస్కోపిక్ క్వాంటిటీ అండ్ మైక్రోస్కోపిక్ క్వాంటిటీ ఆఫ్ polarizability. మైక్రోస్కోపిక్ కాన్సెప్ట్ ఆఫ్ polarizability అన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి అంటే రిలేషన్ బిట్వీన్ సింప్లీ ది రిలేషన్ బిట్వీన్ ఎప్సిలాన్ ఆర్ అండ్ ఆల్ఫా ఈ. ఆల్ఫా అంటే వెరీ మచ్ లైటర్ అన్నమాట. ఇది పోలరైజేషన్ లో ఒక ఆటమ్ లో విత్ ఇన్ ది ఆటమ్ లో జరిగే ప్రాసెస్ అన్నమాట ఇది. కాబట్టి ఇది ఆల్ఫా ఇది. ఎప్సిలాన్ ఆర్ అంటే ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. మైక్రోస్కోపిక్ అంటే బిగ్ సైజ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక సబ్స్టెన్స్ ని ఎజ్యూమ్ చేసుకుందాం. అంటే ఒక మెటీరియల్ అంటే ఒక ఆటమ్ని ఒక ఫీల్డ్ లో పెట్టమంటున్నారు. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక ఆటమ్ అని పెట్టమంటున్నారు. ఆటమ్ అని పెట్టడం కుదురుతుందా? మనకి సింగిల్ ఆటమ్ అని పెట్టడం కుదరదు. కాబట్టి ఒక సబ్స్టెన్స్ నే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టాలి. ఈ పెట్టినప్పుడు దీంట్లో మనం ఒక స్పియర్ ఆఫ్ క్యావిటీని ఎజ్యూమ్ చేసుకుంటాం. అంటే ఒక మాలిక్యూల్ కావచ్చు, ఒక ఆటమ్ కావచ్చు. ఇలా తీసుకుంటే మనం దీని మీద ఏం పనిచేస్తుందంటే ముఖ్యంగా అంటే మనం ఇచ్చిన బ్యాటరీతో పాటు మనం ఇచ్చిన కరెంట్తో పాటు ఇంకేం పనిచేస్తుంది అనమాట. ద ఫీల్డ్ డ్యూ టు ద చార్జెస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్పెరికల్ క్యావిటీ. ఇవి కూడా పనిచేస్తాయి. అంటే దీని మీద కనుక ఫామ్ అయితే కనుక ఇవి పనిచేస్తాయి. అంటే ఏంటనమాట, ముఖ్యంగా లోకల్ ఫీల్డ్ పనిచేస్తుంది అనమాట దీని మీద అనమాట. సో ఇందులో ఒక అయాన్ తీసుకోవచ్చు లేదా ఏదో తీసుకోవచ్చు మనం. దీంట్లో ఏంటంటే లోకల్ ఫీల్డ్ పనిచేస్తుంది అనమాట దీని మీద. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ది డైపోల్ మొమెంట్ మ్యూ. డైపోల్ మొమెంట్ అంటే ఏంటి? ఇక్కడ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ చార్జెస్ అంతవరకు జీరో ఉంది. ఆ జీరో ఉన్న ఛార్జ్ కాస్త ఏమవుతుంది, అక్కడ ఫీల్డ్ అంటే డైపోల్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఫీల్డ్ అప్లై చేయనంత వరకు ఇక్కడ ఇలా ఉంది. ఇది డైపోల్ కాదు, ఇది న్యూట్రల్. ఇది మీరు ఫీల్డ్ అప్లై చేయగానే ఏమవుతుంది, పోలరైజేషన్. సో ఇలాగో ఇది స్ట్రెచ్ అవుతూ ఏం చేస్తుంది, 2 పోల్స్ ని డెవలప్ చేస్తుంది అనమాట. సో అవి ఆ లోకల్ ఫీల్డ్ అనమాట, ఈఎల్ ఇది. సో ఈ ఈఎల్ కి ప్రపోర్షనల్ గా ఉంటే దెన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈ ఇంటూ ఈఎల్ లోకల్ ఫీల్డ్. ఆల్ఫా ఈ అంటే లోపల ఇంటర్నల్ గా జరిగే మైక్రోస్కోపిక్ చేంజెస్ అన్నమాట, అంటే ఎలక్ట్రానిక్ పోలరైజేషన్. దెన్ దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. అంటే సబ్స్టెన్స్ అలాగే ఉంటుంది, సబ్స్టెన్స్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, బట్ ఇంటర్నల్ గా దాంట్లో జరిగేది ఇదనమాట. దెన్ ది ఓన్లీ డైపోల్ మూమెంట్. ఇప్పుడు పోలరైజేషన్. ది పోలరైజేషన్ P ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ మ్యూ. అంటే మీరు ఏం చేశారు, ఈ సబ్స్టెన్స్ లో ఓన్లీ సింగిల్ స్పియర్ ని కన్సిడర్ చేశారు, క్యావిటీ స్పియర్ ని.
బట్ ఇక్కడ ఏమవుతుంది మీకు అన్నిటినీ కన్సిడర్ చేయాలి ఇప్పుడు టోటల్గా సబ్స్టెన్స్ అంటే దీంట్లో n నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే n నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని కన్సిడర్ చేయాలన్నమాట. కాబట్టి n ఇంటూ మ్యూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైపోల్ వస్తుంది కదా మరి ఆ n నెంబర్ ఆఫ్ డైపోల్స్ అన్నమాట. దెన్ p ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఈ మ్యూ ప్లేస్ లో ఆల్ఫా e ఇంటూ ఎల్ కదా n ఇంటూ ఆల్ఫా ఈ ఇంటూ ఈఎల్ అంటే ఈ మ్యూ వాల్యూ పట్టుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మీరు ఈ వాల్యూస్ మ్యూ ఇంటూ ఈఎల్. అండ్ ఇక్కడ n అంటే ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పెర్ యూనిట్ వాల్యూమ్, ఆల్ఫా ఈ అంటే ఆ ఈచ్ ఆటంలో జరిగే ఎలక్ట్రానిక్ పోలరైజేషన్, ఈఎల్ అంటే మీకు తెలిసిందే లోకల్ ఫీల్డ్. దెన్ we know this is equation number 2. The local field EL is equal to E plus P by 3 epsilon naught. మనకు తెలుసు కదా ఇది ఎస్ఐ క్వశ్చన్ ఫైనల్ ఈక్వేషన్ ఇది. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి ఈ ఈఎల్ని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ above equation in equation 2, second equation is substitute చేయండి. The total polarization P is equal to n alpha E into EL అంటే E plus P by 3 epsilon naught. ఇది సబ్స్టిట్యూట్ చేసాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు లోకల్ ఫీల్డ్ ఈక్వేషన్ ఇది కాబట్టి. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. n ఆల్ఫా ఈ అనేది బోత్ సైడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే p ఈజ్ ఈక్వల్ టు n ఆల్ఫా ఈ ఇంటూ ఈ ప్లస్ n ఆల్ఫా ఈ ఇంటూ p బై 3 ఎప్సిలాన్ నాట్. దెన్ ఈ p ఉన్నది ఒక సైడ్కి తీసుకొచ్చేసేయండి. దెన్ p మైనస్ n ఆల్ఫా ఈ ఇంటూ p బై 3 epsilon naught is equal to n alpha e into e. ఇప్పుడు p అనేది కామన్ తీయండి, లెఫ్ట్ సైడ్ p పోలరైజేషన్ ని కామన్ తీయండి. p ఆఫ్ 1 మైనస్ n alpha e by 3 epsilon naught that is equal to n alpha e into e. దెన్ ఇప్పుడు p వాల్యూ మనకి వచ్చింది కాబట్టి దెన్ p ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎక్స్ప్రెషన్ రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది. దెన్ p ఈజ్ ఈక్వల్ టు n ఆల్ఫా ఈ ఇంటూ ఈ డివైడెడ్ బై 1 మైనస్ n ఆల్ఫా ఈ బై 3 ఎప్సిలాన్ నాట్. అంటే మనం ఒక ఈక్వేషన్ డెవలప్ చేయాలి. ఆ ఈక్వేషన్లో ఎప్సిలాన్ ఆర్ ఏమో ఒక పక్కన ఉండాలి, ఆల్ఫా ఏమో ఒక పక్కన ఉండాలన్నమాట. ఆ రెండింటికి రిలేషన్ ఏంటి అనేది చూడాలి. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. దెన్ ఇది కూడా మనకు తెలిసిందే, వి నో p ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఈ. ఇది మనకు తెలిసింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో వచ్చింది ఇది. మనం ఏం చేద్దాం, ఈ పీకి బదులు ఈ పీ వాల్యూ పిఈ అని వేసుకోండి, లేదా పి అని ఉంచేసిన నో ప్రాబ్లం, పోలరైజేషన్ అయింది. దెన్ పుట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3. we get epsilon naught into epsilon r minus 1 into e
is equal to n alpha e into e divided by 1 minus n alpha e by 3 epsilon naught. జస్ట్ సింప్లిఫికేషన్ నేను చేస్తాను, జస్ట్ లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తాను అంతే, పీకి బదులుగా ఈక్వేషన్. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఈ ఈక్వేషన్ ఉంది కదా, దిస్ ఇస్ ఈ డినామినేటర్ ఈక్వేషన్, దీన్ని ఇక్కడికి, ఈ ఈక్వేషన్ ఇక్కడికి రివర్స్ చేద్దాం, ఒకదానికొకటి మ్యూచువల్ రివర్స్ చేద్దాం. సో దిస్ ఈస్ 1 మైనస్ n alpha e by 3 epsilon naught is equal to n alpha e into e, n alpha e into e, ఇక్కడ ఈ గెట్స్ క్యాన్సిల్, ఇది కూడా ఈ ఉండదు, ఇక్కడ ఈ అనేది కామనే కదా రెండింటికి, క్యాన్సిల్. n alpha e by epsilon naught epsilon r minus 1. దెన్ ఇక్కడ ఈ 1ని, ఇది ఈ మైనస్ ఆఫ్ ఈ టర్మ్ ఉంది కదా, దీన్ని అంటే మొత్తం పాజిటివ్ చేయండి. పాజిటివ్ చేయంటే దీన్ని ఇటు ట్రాన్స్ఫర్ చేయండి రైట్ హ్యాండ్ సైడ్. దెన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పెట్టేయండి, n alpha e by epsilon naught into epsilon r minus 1 plus n alpha e by 3 epsilon naught. దెన్ ఇక్కడ ఏం చేద్దాం, మనం కామన్ ఫ్యాక్టర్ తెద్దాం, దీనికి కామన్ అంటే ఏది కామన్ ఉన్నా అంటే n alpha e by epsilon naught మాత్రం కామన్ ఉంది, కానీ ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ని కామన్ తెద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు n alpha e by 3 epsilon naught, ఈ టోటల్ ని కామన్ తీయండి. దెన్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదుగా మరి, కాబట్టి 3 డివైడెడ్ బై ఎక్స్ట్రాగా ఉన్నది ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1 ప్లస్ దిస్ విల్ బి టోటల్ కాబట్టి 1. అంటే అర్థం ఏంటి, ఇది పెట్టి వీటిని మళ్ళీ మల్టిప్లై చేసేస్తే, దీన్ని ఇది పెట్టి దీన్ని మల్టిప్లై చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనం కామన్ తీసాం. కామన్ తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఎల్సిఎం కట్టామనుకోండి సపోజ్, అంటే ఇక్కడే కట్టేయచ్చు లేదా వేరే వైపుకి మార్చైనా కట్టచ్చు, ఎలా అయినా ఒకటే. దెన్ n alpha e by 3 epsilon naught, then 3 plus epsilon r minus 1 divided by epsilon r minus 1. ఇక్కడ ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1కి ఎందుకైనా మంచిదని బ్రాకెట్ వేసాను, యాక్చువల్గా ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే బ్రాకెట్కి బిఫోర్గా ప్లస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే అదే అనమాట, అందుకోసం బ్రాకెట్ వేయడం మంచి లక్షణం. దట్ ఈస్ ఈక్వల్ టు n alpha e by 3 epsilon naught, 3 minus 1 అంటే 2 కదా, దెన్ epsilon r plus 2 divided by epsilon r minus 1, this is 1. ఓకే, మనం ఏమనుకున్నాం, ఒక పక్కన ఆల్ఫా ఈ రావాలి, ఇంకొక పక్కనేమో ఇది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ రావాలి, కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ని ఈ లెఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్గా అంటే రివర్స్ చేసి ఇక్కడ రాయండి. దెన్ ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై ఎప్సిలాన్ ఆర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు n ఆల్ఫా ఈ బై 3 ఎప్సిలాన్ నాట్. ఇది కాబట్టి ఒక పక్కన ఎప్సిలాన్ ఆర్ వచ్చింది, అంటే ఏంటిది, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వచ్చింది ఒక సైడ్, ఇంకొక సైడ్ ఆల్ఫా ఈ అంటే మైక్రోస్కోపిక్ పోలరైజేషన్ వచ్చింది అనమాట, వెరీ స్మాల్ వాల్యూ అనమాట. ఓకే, ఇది లేదు ఇలా కాదు, ఇంకోలా రాయాలంటే మీరు ఇలా అయినా ఫస్ట్ ఆల్ఫా ఈ రాసుకుని తర్వాత ఇదైనా రాసుకోవచ్చు.
n alpha e by 3 epsilon naught is equal to epsilon r minus 1 by epsilon r plus 2. ఇది కానీ క్లాస్ ఎస్ మొదటి ఈక్వేషన్ అంటాం, రిలేషన్ అంటాం. వేర్ n is equal to where capital N is equal to number of atoms per unit volume లేదా per meter అంటారు, లేదా per meter cube అంటారు. మీటర్ క్యూబ్ అంటే మీటర్లో రాసే సీన్ లేదు ఇక్కడ, మీకు ఓన్లీ యాంగ్స్ట్రామ్స్, మైక్రోమీటర్స్, నానోమీటర్స్ లోనే ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ మీటర్స్ లో రాసే అంత లేదు. దిస్ ఇస్ ఆల్ఫా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్ పోలరైజబిలిటీ. అలాగే ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు పెర్మిటివిటీ ఆఫ్ free space. Epsilon r is equal to dielectric constant or relative permittivity. ఓకే, ఇది అంటే ఈ టర్మ్స్ పేర్లు మనకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేస్తాం అనమాట. అంటే ప్రతి చోట చెప్పడం కాదు, ఎండింగ్లో చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఒక్కసారి చూడండి. ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాను, మీరు స్టోరీ ఇదే రాయాలి. ఇక్కడ రిలేషన్షిప్ మెయిన్ ఎయిమ్ ఇది అనమాట. వీటి రిలేషన్ మనం డెరైవ్ చేయాలి. మైక్రోస్కోపిక్ క్వాంటిటీ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని మైక్రోస్కోపిక్ క్వాంటిటీ ఆఫ్ పోలరైజబిలిటీ. ఓకే, దిస్ ఇస్ పోలరైజబిలిటీ. సో ఇందులో ఏంటి, ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాను, సబ్స్టెన్స్ లో సింగిల్ యాటమ్ కన్సిడర్, సేమ్ ఇంటర్నల్ ఫీల్డ్ లోకల్ ఫీల్డ్ లాగే కన్సిడర్ చేశాను. అయితే అందులో E2 E1 కాస్త E అయిపోయింది, ఇది E అయిపోతుంది, ఇది దిస్ ఇస్ E అయిపోతుంది, ఇది E1 E2 ఇది E అయిపోతుంది. అలాగే E3 0 అయిపోతుంది, ఓన్లీ E4 లోకల్ ఫీల్డ్ ఉంటుంది, E4. కాబట్టి E4 ఒక్కటే ఉంటుంది ఇందులో, కాబట్టి E ప్లస్ E4 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇందులోనే డైపోల్ మొమెంట్ ఆఫ్ ఒక సింగిల్ యాటమ్ ని కన్సిడర్ చేయాలంటే మనం మ్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఈఎల్. ఎందుకంటే ఇక్కడ ఒక పక్క ఎప్సిలాన్ ఆర్ రావాలి, ఒక పక్క ఆల్ఫా ఈ రావాలి. ఈ రిలేషన్ అనమాట. ఇది ఎంత ఉంటే ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుందా అనేది మన లాజిక్ అనమాట ఇక్కడ. సో ద డైపోల్ మొమెంట్ అంటే ఏంటి, ఈ తీసుకున్నటువంటి డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఎంత డిస్టెన్స్ సాగుతుంది, ఎంత డిస్టెన్స్ స్ట్రెచ్ అవుతుంది, దట్ ఈస్ డైపోల్ అనమాట. ఆ డైపోల్ మొమెంట్ లెంగ్త్ ఇది ఎక్కువ ఉంటే డైపోల్ మొమెంట్ ఎక్కువ ఉన్నట్టు, లెంగ్త్ తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టు అనమాట. దెన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈ ఇంటూ ఈఎల్. ఇది మామూలు ఫార్ములా అనేది. ఆల్ఫా ఈ ఇక్కడ వచ్చేసింది, ఆల్ఫా ఇంటూ ఈఎల్. ఈఎల్ అనేటప్పటికి ఏంటిది, ఫర్ సింగిల్ యాటమ్, ఇది ఓన్లీ ఫర్ సింగిల్ యాటమ్ ఇది. ఓకే, దెన్ పి టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ కి మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నప్పుడు లోకల్ ఫీల్డ్ P ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ మ్యూ, N నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇంటూ మ్యూ. దెన్ P ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఈ వాల్యూ ఉంది కదా, మ్యూకి బదులుగా ఈ ఆల్ఫా E ఇంటూ ఈఎల్ ఇందులో పెట్టండి. దెన్ ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ P బై 3 ఎప్సిలాన్ అన్నట్టు. మనకు తెలుసు లోకల్ ఫీల్డ్ ఇంత అని మనకు తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో పెడదాం. సో ఇదిగో డైరెక్షన్ ఇచ్చాను కదా, ఈ ఎల్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ P ఈజ్ ఈక్వల్ టు N ఆల్ఫా ఇంటూ దిస్, N ఆల్ఫా ని మల్టిప్లై చేయండి. చేసిన తర్వాత Pలో ఒకవైపు రాయండి, P పోలరైజేషన్ ఒకవైపు రాయండి, పోలరైజేషన్ వెక్టర్ లేకపోతే పోలరైజేషన్ అనుకోండి, ఏదైనా పర్వాలేదు. ఒక పక్కకు రాయండి, P కామన్ తీయండి. తీసిన తర్వాత దెన్ ఈ ఎక్స్ప్రెషన్ ఇట్లా చేసేయండి ఈక్వేషన్ 3 వరకు. P ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ మాత్రం మీరు మైండ్లోంచి రావాల్సిన ఈక్వేషన్ ఇది రావాలి మీకు. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్లో ఇది వాడతాం, ఇది ఆల్రెడీ వాడాం మనం. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు ఇది
ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పోలరైజేషన్ వెక్టర్, పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, అలాగే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఇక్కడ వేస్తాం. ఈ ఈక్వేషన్ ఇక్కడ వేయండి. ఫోర్త్ ఈక్వేషన్ 3ని ఈక్వేట్ చేయండి. చేసిన తర్వాత ఈ క్యాపిటల్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పోతుంది, ఎందుకంటే కామన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ సైడ్కి. అంటే ఆ పోలరైజేషన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పనిచేస్తుందో, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కూడా అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్, సేమ్ కామన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి దీనికి ఒక కరెంట్ దానికి ఒక కరెంట్ ఇవ్వలేదు మనం, సో కామన్ కాబట్టి పోయింది. దెన్ ఇక్కడ ఈ ఈ ఎక్స్ప్రెషన్ని ఎక్స్చేంజ్ చేయండి. ఇక్కడ దీన్ని ఇట్లాగా ఇది ఇట్లాగా ఎక్స్చేంజ్ 1 ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో కామన్ ఫ్యాక్టర్ తీయండి. ఇక్కడ ఈ టోటల్ ఈక్వేషన్ అంతటిని కామన్ తీయండి. ఇలా వచ్చింది. ఇలా కట్టండి. కట్టిన తర్వాత ఇలా ఉంచినా కరెక్టే, బట్ మనం ఏంటంటే రిలేషన్ చూపిస్తున్నాం కదా, రిలేషన్ బిట్వీన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ ఎలక్ట్రాన్ పోలరైజబిలిటీ చూపిస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్కి రాయండి, లేదా దీన్నే లెఫ్ట్కి తీసుకుపోండి, ఎలాగైనా పర్వాలేదు. ఈక్వేషన్ ఎలా అయినా ఓకే. సో కాబట్టి ఇది, కాకపోతే ఇలాగే ఇదే కరెక్ట్. అంటే ఎప్సిలాన్ నాట్ డినామినేటర్లో ఉండడమే కరెక్ట్ అనమాట. ఎప్సిలాన్ ఈ కంట ఎప్సిలాన్ నాట్ ఇందులో డినామినేటర్లో ఉండడం కాబట్టి ఇలాగే తీసుకున్నాం మనం. ఇది ఎక్స్ప్రెషన్ ఇటు తీసుకొచ్చి లెఫ్ట్ రైట్ కావాలంటే మార్చుకోండి. ఇవి టర్మ్స్ అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఎగ్జామ్లో, కాబట్టి ఇది జస్ట్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈఎల్ ఒకటి, అలాగే పి ఈజ్ ఈక్వల్ టు, అంతే. దీంట్లో ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది. నెక్స్ట్ ఈక్వేషన్ 3 దగ్గరికి వచ్చాక ఎక్స్ప్రెషన్ ఆగిపోద్ది, మీకు ఏం చేయాలో తెలియదు. అప్పుడు మాత్రం పి వాల్యూని మీరు ఇక్కడ రాయాలి. ఇంక ఇంతకన్నా ఏం చేస్తాం ఇందులో అనిపిస్తుంది మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి అనమాట. అప్పుడు సంథింగ్ ఇంకోటి ఏదో పెట్టాలంటే ఈ ఈక్వేషన్ పెట్టడానికి మళ్ళీ మీకు ఐడియా వచ్చేస్తుంది, సాల్వ్ చేసేస్తారు సింపుల్గా. లేదు ఇదే మెథడ్లో చేయాలని ఏమి లేదు, ఇంకా ఈజీ మెథడ్ కూడా మీకు ఏదైనా అనిపిస్తే ఈజీ మెథడ్లో కూడా చేయొచ్చు. ఓకే, అది.